హాయ్ ఫ్రెండ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సేవకులతో పాటు చాలామంది డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ ఉంటారు ఫ్రెండ్స్. సో డిఫరెంట్ క్యాడర్స్ ఉంటాయి. దాంట్లో మొదటిది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అంటారు. ఆ తర్వాత పోస్ట్మెన్ మెయిల్ గార్డ్, ఆ తర్వాత పిఏఎస్ఏ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, ఆ తర్వాత ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేటువంటి పోస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో వీటన్నిటికీ కూడా డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ ద్వారా ఈ పోస్టుల్ని ఫిలప్ చేస్తుంటారు ఫ్రెండ్స్. అయితే ఈ ఇన్స్పెక్టర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. సో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ పోస్ట్ అనేటువంటి పోస్ట్ని, అంటే ఐపీఓ అంటారు కదా, ఆ పోస్టులు ఫిలప్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. ఇది కూడా లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. అంటే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీంట్లో కూడా డిపార్ట్మెంటల్ కోటా ఉంటుంది, అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో డిపార్ట్మెంటల్ కోటా కింద 66.66% అనేటువంటిది డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ ద్వారా ఫిలప్ చేస్తారు. 33.33% పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఎల్డీసీ ఫ్రెండ్స్, డిపార్ట్మెంటల్ ద్వారా ఫిలప్ చేసేటువంటి పర్సెంటేజ్ 66.66%కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జామినేషన్లో 4 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ 2 పేపర్లు 21 సెప్టెంబర్న నిర్వహిస్తారు. 3-4 పేపర్స్ని 22 సెప్టెంబర్న నిర్వహిస్తారు ఫ్రెండ్స్. అయితే ఇందులో అప్లై చేయడానికి పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్ట్ అయ్యేటువంటిది 1 ఆగస్ట్ 2024 మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక లాస్ట్ డేట్ సబ్మిట్ చేయడానికి 16 ఆగస్ట్ ఈవినింగ్ 5:30 లోపల అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత డివిజనల్ ఆఫీస్ వాళ్ళు వీటన్నిటిని కూడా చెక్ చేసి 28 ఆగస్ట్ లోపల చెక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, 3 రోజులు. అది 21 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్ వరకు 3 రోజులు. ఒకవేళ క్యాండిడేట్స్ ఏదన్నా తప్పులు చేస్తుంటే వాటిని ఎడిట్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో రీసబ్మిట్ చేసిన వాటిని వెరిఫై చేయడం కోసం 30 ఆగస్ట్ వరకు, అలాగే ఫైనలైజేషన్ అప్లికేషన్స్ అన్నింటిని కూడా ఫైనలైజ్ చేయడం కోసం 7 సెప్టెంబర్న ఫైనలైజ్ చేస్తారు. ఇక అడ్మిట్ కార్డ్స్ అంటే హాల్ టికెట్స్ అనేటువంటివి 13 సెప్టెంబర్ని ఇస్తారు. ఎగ్జామినేషన్ 21 and 22న నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జామినేషన్ అన్నింటినీ కూడా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి పిఏఎస్ఏ క్యాడర్ నుంచి ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. సో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ కాండి, అలాగే ఎల్హెచ్జి అఫీషియల్స్, హెచ్హెచ్జి అఫీషియల్స్, పోస్ట్ మాస్టర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 వీళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే వీరికి సర్వీస్ అనేటువంటిది 8 years సర్వీస్ పూర్తయి ఉండాలి ఫ్రెండ్స్. అది పిఏ లేదా ఎస్ఏ ఎవరైతే ఉంటారో వారు స్టార్టింగ్ క్యాడర్ నుంచి ఇప్పుడు ఎల్హెచ్జి హెచ్హెచ్జిలో ఉన్నా సరే 5 years అనేటువంటిది కంప్లీట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ కట్ ఆఫ్ డేట్ అంతా కూడా 1/1/2024 తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇకపోతే దీనికి వయసు కూడా లిమిట్ ఉంది ఫ్రెండ్స్. సో అది 45 years లోపల మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్. సో 45 years లోపల ఉండేటువంటి పిఏఎస్ఏ క్యాడర్ వాళ్ళు అప్లై చేయొచ్చు. సో ఈ ఐపీ ఎగ్జామినేషన్ అనేటువంటి దానికి ఇక రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి ఒక 5 years ఎగ్జామ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 50 years లోపల ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా ఈ ఎగ్జామినేషన్ రాయొచ్చు ఫ్రెండ్స్. ఇక ఇదే విధంగా ఒకవేళ ఏపీఎస్కి ఎవరైనా ఉంటే ఆర్మీ పోస్టల్ సర్వీస్కి, అలాంటి వారు కూడా వారు హోమ్ సర్కిల్ వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఆ ఏపీఎస్కి వెళ్ళారో అక్కడి నుంచే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వారి యొక్క ఆప్షన్ ఫామ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆల్ ఇండియా క్యాడర్ ఫ్రెండ్స్ కాబట్టి 23 సర్కిల్స్ ఉంటాయి మన ఆల్ ఇండియాలో. సో ఈ 23 సర్కిల్స్కి వారు యొక్క ఆప్షన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏ ఆప్షన్ ఇస్తారు, సెకండ్ ఏ ఆప్షన్ ఇస్తారు అనేటువంటిది. సో దానికి అనుగుణంగానే వారి యొక్క పోస్టింగ్స్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మెరిట్ని బేస్ చేసుకొని వారి యొక్క ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఈ రిజల్ట్స్ అనేటువంటివి అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. ఇకపోతే ఈసారి తొలిసారిగా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా రిజర్వేషన్ కల్పిస్తూ, వాళ్ళకి మామూలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మాత్రమే రిజర్వేషన్ ఉండేది ఫ్రెండ్స్. సో మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మన డిపార్ట్మెంట్ కూడా డిసిషన్ తీసుకొని ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది. 4% పోస్టులని ప్రమోషన్లో కూడా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఇవ్వాలని చెప్పి ఒక ఆర్డర్ విడుదల చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి అనుగుణంగానే ఇక్కడ పోస్టులు కూడా కొన్ని పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి రిజర్వేషన్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. సో దానికి అనుగుణంగా వారి పోస్టులు కూడా ఫిలప్ చేయబడతాయి ఫ్రెండ్స్. సో ఈ ఐపీఓ పోస్టుకు సంబంధించి వేకెన్సీ పోస్టును కూడా తెలియజేశారు ఫ్రెండ్స్. సో యూఆర్ కేటగిరీలో 84 ఉన్నాయి, ఎస్సీలో 21, ఎస్టీ 4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఓబీసీ దీంట్లో రిజర్వేషన్ ఉండదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ సంబంధించి కూడా 5 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్.
విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఒకటి, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ 2, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ ఒకటి, అదర్స్ ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్. సో టోటల్గా 109 పోస్టులు అనేటువంటివి ఈ నోటిఫికేషన్లో విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇది టెంటేటివ్ వేకెన్సీలు మాత్రమే, తర్వాత మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో అంటే పెరగవచ్చు లేదా తగ్గవచ్చు ఫ్రెండ్స్. సో అయితే మొత్తం మీద అయితే ఈ 109 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. ఇది ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్తో ఈ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్ని బేస్ చేసుకొని మెరిట్ని ఆధారంగా 23 పోస్టల్ సర్కిల్స్లో ఎక్కడైనా కూడా పోస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక ఇంట్రెస్ట్ ఉండేటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు వస్తాను.